హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బీటెక్ మచ్చా. నిన్న జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెమీఫైనల్ మ్యాచ్ చూసారా? అన్బీటెన్ టీమిండియా స్వీట్ రివెంజ్తో హిస్టారిక్ విన్ సాధించి ఫైనల్కి చేరుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ బ్యాటింగ్కి వచ్చిన టీమిండియా పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయి 40 స్కోర్ చేసింది. రోహిత్ శర్మ అండ్ స్కై ఇద్దరు చిన్నగా రన్స్ చేస్తూ స్కోర్ను ముందుకు తీసుకెళ్లారు. ఇదే క్రమంలో రోహిత్ శర్మ 57, స్కై 47 రన్స్ చేశారు. రోహిత్ అండ్ స్కై ఇద్దరు ఆడుతున్న ఆట చూసి ఈజీగా 200 కొడతారనుకున్నాను, కానీ వరుస వికెట్లు కోల్పోవడంతో ఒకరైనా కష్టాల్లో పడింది. చివర్లో హార్దిక్ అండ్ జడ్డు ఇద్దరు బాగా ఆడడంతో ఇండియా 171 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలింగ్లో ఫస్ట్ 6 ఓవర్స్ బాగా బౌలింగ్ చేసినప్పటికీ ఆ తర్వాత రన్స్ సమర్పించుకున్నారు. ఇంగ్లాండ్ బౌలింగ్లో క్రిస్ జార్డన్ 3 వికెట్స్, మిగతా వాళ్ళందరూ తలా ఒక్కొక్క వికెట్ తీశారు. 71 చేసింగ్కి బరిలో దిగిన ఇంగ్లాండ్ మొదట్లో రన్స్ చేస్తూ బాగానే ఆడింది. ఎప్పుడైతే జాస్ బట్లర్ వికెట్ కోల్పోయిందో అప్పటి నుంచి ఇంగ్లాండ్ పతనం స్టార్ట్ అయింది. వరుస క్రమంలో వికెట్ కోల్పోతూ 103కే ఆల్అౌట్ అయిపోయింది. ఇండియన్ బౌలింగ్ ఈరోజు సూపర్గా బౌలింగ్ చేసింది. పిచ్ని యూజ్ చేసుకుంటూ లైన్తో గుడ్ బౌలింగ్ చేశారు. ఇండియన్ స్పిన్నర్స్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను చుక్కలు చూపించారు. దీంతో ఇండియన్ బౌలర్లో అక్షర్ 3 వికెట్స్, కుల్దీప్ 3 వికెట్స్, బుమ్రా 2 వికెట్స్. అక్షర్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. 68 రన్స్ తేడాతో విన్ అయిన ఇండియా థర్డ్ టైం ఫైనల్ ఆడబోతోంది వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఆన్ 29th. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.